INS న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎస్ఐ జాబ్ వదిలి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పులి వెంకటేశ్వర్లు. సికింద్రాబాద్ డివిజన్ బ్లియాస్ BMS మొట్టమొదటి డివిజన్ అధ్యక్షుడికి సన్మానం. మునుగోడు నియోజకవర్గంలో ఊరి బయటే వైన్ షాపులు, 1 గంటకే షాపులు ఓపెన్. TV 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామ పంచాయతీకి చెందిన పులి వెంకటేశ్వర్లు ఎస్ఐగా కోదాడలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 37 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఎన్నో చోట్ల పనిచేసి ప్రజలు మరియు ఉన్నతాధికారుల మన్ననలు పొందారని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ క్రమంలో తన పుట్టిన ఊరి కోసం, అభివృద్ధి కోసం తన వంతుగా సేవ చేయాలని, సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని గుడిబండ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని సర్పంచ్ బరిలో ఉంటున్న తనను గెలిపించాలని మంత్రి ఉత్తమ్ మరియు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు. నాది కూడా నా అప్లికేషన్ కూడా పరిశీలన చేయండి. నేను హాస్పిటల్లో మీరు విలేకరు మిత్రులు దయచేసి కుర్చీలు వస్తున్నాయి, కొంచెం సేపు చెప్తున్నానండి. అందరికీ నమస్కారము. నేనేదో సంపాదించుకోవాలనే కాదు, నా కుటుంబం ఆర్థికంగా, నా పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా అందరు ఉన్నారు. అందరు కూడా మంచి పొజిషన్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నాకు ఎలాంటి సంపాదన గురించి కాదండి. నేను ఏదో నాకు అవకాశం వచ్చింది, నా ఏజ్ రీత్యా కూడా నేను అవకాశం వచ్చింది, అందరికి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరు అందరూ నాకు సహకరించి నన్ను ఈ గుడిబండకి సర్పంచ్గా ఎన్నుకోవాలని అందరికీ మన పేరు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. నేను 37 సంవత్సరాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినండి. మా పై అధికారులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసి వారి మనవల్లో పనిచేస్తూ ఈరోజు మా డిపార్ట్మెంట్ అంతా నా వెనకున్నది. అందరూ కూడా నేను ఈ ఊరికి ఇంకా గెలవకున్నా కూడా అందరూ నువ్వు సేవ చేయాలనే ఉద్దేశంతో అందరూ కంగ్రాచులేషన్ చెప్తూ మా ఎస్పీ గారు కూడా, సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు కూడా మంచి కోఆపరేషన్ ఉందండి. అందరూ కూడా నన్ను సహకరిస్తున్నారు. మా గుడిబండ ప్రజలు, ఉద్యోగస్తులు, పిల్లలు, పెద్దలు అందరూ నాకు కోఆపరేట్ చేసేసి నన్ను ఈ గుడిబండకి సేవ చేసి అవకాశం కల్పించాలని పేరున అందరికీ నమస్కరించు తెలియజేస్తున్నాను. దేవరకొండ LIC బ్రాంచ్ లో 2002 నుండి LIC ఏజెంట్ గా ప్రస్థానాన్ని ప్రారంభించిన చింతపల్లి మండలంలోని వెంకటంపేట గ్రామానికి చెందిన కాయితి బుచ్చిరెడ్డి బ్లియాస్ సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నికై మొట్టమొదటిసారి దేవరకొండ LIC బ్రాంచ్ కార్యాలయానికి రావడంతో అధ్యక్షులు ఇమ్మడి భద్రయ్యతో పాటు నాయకులు వారిని శాలువతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కాయితి బుచ్చిరెడ్డి సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షులు బ్లియాస్ ఇమ్మడి భద్రయ్య మాట్లాడుతూ LIC ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి BMS కృషి చేస్తుందని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ సపవత నిరంజన్, CH రంగయ్య, SC ZE సి మెంబర్ దేవరకొండ బ్లియాస్, అధ్యక్షులు ఇమ్మడి భద్రయ్య, ప్రధాన కార్యదర్శి మద్దెల వెంకటయ్య, ఆర్గనైజర్ కోడిదల దశరథ, ముఖ్య సలహాదారులు బెజవాడ శేఖర్, నీల లక్ష్మయ్య, లీగల్ అడ్వైజర్ ఆంజనేయులు పాల్గొన్నారు. జోనల్ డిప్యూటీ సెక్రటరీ, రీజనల్ సెక్రటరీ ఏమో కామారెడ్డి సంగారెడ్డి నుంచి వెళ్తారు. సార్ ఏం కావాలి సార్
బదిలేస్తారు మరొకసారి. మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన ప్రకారమే మద్యం షాపులు దక్కించుకునే యజమానులు ఊరి బయట వైన్ షాపులను ఓపెన్ చేశారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత విక్రయాలు మొదలుపెట్టారు. సాయంత్రం 6 గంటలకు పర్మిట్ రూమ్లో అనుమతిస్తున్నారు. మద్యం షాపులకు కొత్తగా టెండర్లు వేసే సందర్భంలోనే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకునే యజమానులకు బెల్ట్ షాపులు నిర్వహించవద్దని, సిండికేట్ అవ్వకూడదని, ఊరి బయట మద్యం విక్రయాలు జరపాలని, పర్మిట్ రూమ్లకు అనుమతించవద్దని పలు సూచన చేశారు రాజగోపాల్ రెడ్డి. వీలైతే స్థానికంగా ఉన్న వ్యక్తులే మద్యం టెండర్లు వేసి దక్కించుకునేలా ప్రోత్సహించారు. మద్యం టెండర్ల డ్రాలో కొన్ని మద్యం షాపులు స్థానికులు, మరికొన్ని స్థానికేతరులకు దక్కించుకున్నారు. ఇదంతా పెడితే మరాడు ఇట్లయితే పని చేయంటాడేమో. ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ అంబర్పేట నియోజకవర్గం బాగ్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి నివాసంలో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన పూజా కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరై పూజలు నిర్వహించారు. అదేవిధంగా జన్మదినం సందర్భంగా పద్మా వెంకటరెడ్డికి దత్తాత్రేయ మరియు గద్వాల విజయలక్ష్మి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు అయ్యప్ప పూజలో పాల్గొని కార్పొరేటర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మా స్వగృహంలో నా పుత్రుడు నరేన్ సాయి రెడ్డి గారు మాల ధరించారు. కేరళ ఎక్స్మెల్ మురళీ మేల్ శాంతి గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మహా పడి పూజ జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ కానీ ఏ పార్టీకి కూడా అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పూజలో అందరూ పాల్గొనాలని 500 స్వామితో మహాపడి పూజ జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అందరూ విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను కార్పొరేటర్ అయి కూడా 5 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఇంకో 4 రోజుల్లో నాకు ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి బాగంబర్పేట డివిజన్ అందరికీ కూడా ప్రతి ఒక్క పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను రాబోయే ఎలక్షన్స్ లో కూడా తప్పకుండా కార్పొరేటర్ గా నిల్చుంటాను. మా పార్టీ పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారి ఆజ్ఞతో మళ్ళీ నాకు తప్పకుండా ఈ బాగంబర్పేట నుంచి సీట్ ఉంది. నేను కార్పొరేటర్ గా నిల్చుంటాను. అదేవిధంగా ఈరోజు మహాపడి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా చెరుకు లక్ష్మీ శివయ్య గౌడ్, వార్డు సభ్యులు గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీతో పులిగిల్ల గ్రామానికి బయలుదేరి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జల్దీ
కొంచెం బ్యాక్ సైడ్ వస్తే మంచిది మంచిది మళ్ళీ అరే కొంతమంది అడుగురు గారా రానోళ్ళు వార్డు మెంబర్లు అందరికి వచ్చినాయా రాజనగర్ కాకేంటి సంకాకి ఇక్కడే ఇక్కడే అక్కడే జర జరే అశోక్ వెనక మరి మీరు వెనక మరి మామ నీకు లేదు కానీ ఇక్కడ ఉందా లాస్ట్ రోడ్ నుంచి మునిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా భారీ జనబలంతో నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ బలపరిచిన రాజుకొండ సౌందర్య నరేందర్ గౌడ్. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రెండవ దఫా గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఆందోళన నియోజకవర్గం మునిపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రాజుకొండ సౌందర్య నరేందర్ గౌడ్ జనబలంతో నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ ప్రజలందరూ తమను ఆశీర్వదించి గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మరి మున్పల్లి గ్రామం నుండి మేము ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్లో మా గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వాళ్ళకు ముందుగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే నాతో పాటు మా పార్టీ నుంచి 12 మంది వార్డు మెంబర్లు కూడా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మండల ఆఫీస్ వద్దకు వచ్చి ఈరోజు నామినేషన్ వేసాం. కాబట్టి మున్పల్లి గ్రామమే అభివృద్ధి దిశగా అభివృద్ధి పథకంలో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వంతు సహకారం మంత్రి గారితో మాట్లాడి, మనకున్న పార్టీలతో మొత్తం అందరితో మాట్లాడి మున్పల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి జిల్లాలో నెంబర్ 1 గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా ఏకైక లక్ష్యం. గత 7-8 సంవత్సరాల నుంచి నేను పోయినసారి కొన్ని ఓట్లతో ఓడిపోయి ఉన్నాను. అయినా కానీ డే 1 నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఇంట్లో వండుకోలేదు.
ప్రతిపక్ష పాత్ర కూడా పోషించి కేసులు చేసుకొని జైల్లోకి పోయినా తట్టుకొని నిలబడి పార్టీని కాపాడినాం, మేము కాపాడుకున్నాం, మా కార్యకర్తలను కాపాడుకున్నాం, ప్రజల కోసం మనోనిత్యం పోరాటం చేసినాం. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ప్రజలకు కూడా అన్ని విధాలా మేము అండగా ఉంటాం, ఆదుకుంటాం. ఎల్లవేళలా మున్పల్లి గ్రామంలోనే ఉండి సర్వీస్ చేస్తా అని చెప్పేసి నేను మా మున్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అభ్యర్థిని ఎంచుకున్నారు కాబట్టి గెలిపించే బాధ్యత మీదే. ఓటు హక్కు మనకు మళ్ళీ ఈసారి పోతే మళ్ళీ 5 ఏళ్ళ దాకా మళ్ళీ మన గ్రామాన్ని నిర్ణయించుకునే హక్కు మనకు ఉండదు. కాబట్టి యువత కానీ, గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు కానీ, బహుజనులు కానీ, బీసీ సోదరులు కానీ, అన్ని కుల సంఘాలు కానీ ఆలోచన చేసి ఈసారి మాకు ఓటేసి భారీ మేయాటితో గెలిపియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మున్పల్లి గ్రామస్తులను వేడుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండల మునిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మంతూరి స్వప్న శశికుమార్ నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధికి పాటుపడతామని, రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ నామినేషన్ భూసారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మంతూరి స్వప్న శశికుమార్ గ్రామ వార్డు సభ్యులు పోటీ చేయనున్నారని తెలియజేశారు. మంతూరి స్వప్న భూసారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచాను. అప్పుడు మా ఊరికి కావాల్సిన ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ టీఆర్ఎస్ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి మళ్ళీ కూడా అవకాశం ఇస్తే, నా గ్రామ ప్రజలందరూ మళ్ళీ అవకాశం ఇస్తే భూసారెడ్డిపల్లి గ్రామాన్ని మళ్ళీ ఇంకా కొంచెం తీర్చిదిద్దుతానని నా యొక్క కోరిక. లక్షల పని వర్క్ చేశాము. గతంలో 1,30,00,000 వర్క్ చేశాము. మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ కూడా టీఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తారని చెప్తున్నాను. వనపర్తి ఎన్నికల క్లస్టర్ కార్యాలయంలో బిఎన్ తిమ్మాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కు సమర్పించారు. బిఎన్ తిమ్మాపురం గ్రామం నుండి వనపర్తి ఎన్నికల క్లస్టర్ కార్యాలయం వరకు నామినేషన్ వేయడానికి ఎడ్ల వెంకటరెడ్డికి మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీగా వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గంటలు టైం పడుతుంది.
వెంకరెడ్డి గారి నాయకత్వము ఎక్కువ ఒకటేసారి. నా తోటి గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వరకు ఇచ్చి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ సర్పంచ్కి కాంటాక్ట్ చేయడానికి కారణం ఏంటంటే గ్రామ అభివృద్ధి కొరకు మెయిన్ ఏంటంటే మాది ముంపుకు గురవుతుంది మా గ్రామం. చాలామందికి ప్యాకేజీలు రాలేదు, చాలామందికి ప్లాట్లు రాలేదు. ఇప్పటికీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 17 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాల నుంచి ప్రతిసారి కొన్ని చేంజెస్ వచ్చినాయి. 0.3 నుంచి 14 నుంచి 11 టీఎంసీకి వచ్చింది. ఇన్ని ఇప్పుడు ప్లాట్లు ఇచ్చి 2 సంవత్సరాల పైన అయింది. ఇంతవరకు యాక్చువల్గా R&R ప్యాకేజీలు ముంపు గ్రామం అభివృద్ధి అంటే ఎట్లుండాలంటే యాక్చువల్గా ఒక HMDA లేఅవుట్ కన్నా మంచిగా ఉండాలి. అట్లాంటిది ఒకసారి మీరు పోయి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు వర్క్స్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2 years అవుతుంది. ఇంతవరకు సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ప్రతి ఒక్క పని ఇన్కంప్లీటే ఉంది. ఊళ్ళో జనాలు సగం మంది ఏమో ఈడున్నారు, సగం మంది ఏమో ఆడున్నారు. ఆడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఈడ నిమ్మలం లేదు, ఈడిన వాళ్ళకి ఆడకి నిమ్మలం లేదు. ఇవన్నీ మేము ఒక ఎంతో తొందరగా అంతే అంత తొందరగా పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో నా ఊరిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ముఖ్యంగా ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాం. అంటే మరి భూ నిర్వాసితులకు ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడతారా? ప్రభుత్వంతో కొట్లాడతారా? భూ నిర్వాసితులకు అండగా ఊరి కోసం అందరూ మంచితంగా అడుగుదాము. కొట్లాడాల్సిన అవసరం ఏముంది? అడిగి పనులు తీసుకుంటే అయిపోతుంది. అంటే భూ నిర్వాసితులకు అండగా ఉంటారా మీరు? ఖచ్చితంగా దాని నా ముఖ్య ఉద్దేశమే అది. నా ఊరిని కాపాడుకోవాలన్నది నాది ప్రధాన కర్తవ్యం. గెలిచినాక ఫస్ట్ మీరు మొదటి పని చేసేది మీరు నిర్ణయించుకోరా? ముఖ్యంగా నేను అదే చెప్తున్నాను, ప్యాకేజీలు, ప్లాట్ఫామ్లో ప్లాట్లు, భూములకు డబ్బులు, సీలింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవి మెయిన్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి దాన్ని అన్ని వసతులు ఇప్పుడు వేరే అన్ని ఇంటికి బాగాలేదు, అన్నింటికి బాగాలేదు, అవన్నీ అన్నీ కానీ ఆ ఊరు ఒక్కటికి కాపాడుకు సెట్ చేసుకుందాం అనేది ఆలోచన. శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ స్ఫూర్తి పురస్కారం 2025 అవార్డుల కార్యక్రమాన్ని హైదరాబాద్లోని బిర్లా కాన్ఫరెన్స్ ప్లానిటోరియం హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. జాతీయ ఉపాధ్యాయ స్ఫూర్తి పురస్కారం 2025 అవార్డును ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం ప్రాంతానికి చెందిన డాక్టర్ కె వాత్సల బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న డాక్టర్ కె వత్సల మాట్లాడారు. ఈ అవార్డును అందుకోవడం తనపై మరింత బాధ్యత పెంచిందని తెలిపారు. ఇకపై మరిన్ని సేవా కార్యక్రమాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఏకగ్రీవ వార్డు సభ్యురాలకు పద్మశాలిలో ఘన సన్మానం. హన్మకొండ జిల్లా కమలపూర్ మండలంలోని ఉప్పులపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 6వ వార్డు సభ్యురాలు గాజుల రజిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కమలపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పద్మశాలిల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హన్మకొండ జిల్లా పక్షాన గాజుల రజితను శాలువతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలబడ్డ సర్పంచ్లు, వార్డు మెంబర్లు అత్యధిక స్థానాల్లో గెలిచి పద్మశాలిల సత్తా చాటారని వార్డు సభ్యురాలు రజిత ఏకగ్రీవం మన కులానికి ఆదర్శమన్నారు. ఒకే చోట ఇద్దరు నిలబడి ఎన్నికల్లో డబ్బుల్ని వృధాగా ఖర్చు చేసి ఓటమి పాలు కాకుండా ఒక్కరే బరిలో నిలిచి కుల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, రాష్ట్ర కార్యదర్శి తౌటం రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు నల్ల సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి పులికింటి రాజేందర్, మండల అధ్యక్షులు బొప్ప శివశంకర్, పట్టణ శాఖ అధ్యక్షులు బైరి దశరథం, తుమ్మ శోభన్ బాబు, మెండి రమేష్, మార్గం భిక్షపతి, మిట్టపల్లి ప్రభాకర్, వెల్ది కుమార్, పులికంటి ప్రభాకర్, వావిలాల మురళి, బైరి సహదేవ్, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. దొంగతనం చేస్తాను జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శిస్తే సహించేదలేదు. మంత్రి గారిపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు సరికాదు. బడుగు బలహీన వర్గాల నాయకుడు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్లమ్మగూడెం సంఘటనకు మంత్రికి సంబంధం లేదు. కులాల మధ్య చిచ్చు పెట్టడం తీన్మార్ మల్లన్న నైజం. అల్లి సుభాష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు. నమస్కారం, నా పేరు అల్లి సుభాష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఏదైతే గత 2 రోజుల నుంచి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ మామిడిగిరి అనే యువకుడిది కిడ్నాప్ కలకలం అనేది
జరుగుతుందో అదంతా కూడా ఫేక్ న్యూస్ అని చెప్పేసి కూడా ప్రధానంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మామిడిగిరి అనే ఒక యువకుడు అక్కడ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ అక్కడనే ఉంటూ ఆయన జీవిస్తున్నటువంటి సందర్భం. అతన్ని కావాలని చెప్పేసి ఇతర పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎల్లమ్మగూడలో గెలుస్తుంది ఖచ్చితంగా, ఏదైనా ఒక ఇష్యూ చేస్తే కాంట్రవర్సీ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే ఆ గిరి చేత నామినేషన్ ఇప్పిస్తారని చెప్పేసి అని వాళ్ళ భార్యని ఆ నామినేషన్ పంపించి ఇతన్ని కిడ్నాప్ చేశారని చెప్పేసి ఒక అభూత కల్పన క్రియేట్ చేయడం జరిగింది. మేము ఇందులో మొత్తం చూస్తే ఏంటంటే ఇది ఎవరు కూడా గిరిని మూత్రం తాగించారు అది చేశారని చెప్పి చెప్తారు, కానీ ఇదంతా అబద్ధం అని చెప్పేసి ప్రధానంగా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మామిడిగిరి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడని చెప్పేసి నిన్న నల్గొండ దగ్గర తీసుకొచ్చి మొత్తం రాజకీయం క్రియేట్ చేసి యాదవ సంఘం భవన్ లో కూడా అతని చేత ప్రెస్ మీట్ పెట్టించి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతోనే మామిడిగిరిని ఉపయోగించుకొని వాళ్ళ స్వార్థంగా ఇది క్రియేట్ చేశారని చెప్పేసి కూడా ప్రధానంగా మాకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే తీర్మాన్ మల్లన్న గారు మా మంత్రి గారు అయినటువంటి టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని పదే పదే ప్రతిసారి అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం జరుగుతుంది. తీర్మాన్ మల్లన్న గారు మీరు ఒక విద్యావంతులు, మీరు ఒక ఛానల్ నడుపుతున్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా మాకు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఆయన మొత్తం ఇన్వాల్వ్ అయ్యి మీ గెలుపుకు చాలా కృషి చేసేటువంటి వ్యక్తి మా మంత్రి గారు. మేము కూడా పట్టభద్రులుగా ఉండి స్వచ్ఛందంగా వెళ్ళి మేము అక్కడ భూతయంలో కూర్చొని మేము మిమ్మల్ని గెలిపించేటువంటి వాళ్ళము. కాబట్టి ఏంటంటే చెట్టు మీద ఉన్న కొమ్మ నడుపుకునే విధంగా మీరు చేసేటువంటి పద్ధతి అస్సలు బాలేదు. మంత్రి గారి మీద ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా మీరు సహించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి మామిడిగిరి అనే ఒక వ్యక్తి అది ఏదో మీకు చెప్పగానే మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మంత్రి గారిని టార్గెట్ చేసుకొని చెప్తున్నారు. కాబట్టి ఇది సరైన విషయం పద్ధతి కాదని చెప్పేసి కూడా తీర్మాన్ మల్లన్న గారు మీరు ఇక్కడ లోకల్ నాయకులు చెప్పినటువంటి విషయాన్ని మీరు సమగ్రంగా దాన్ని ఎటువంటి దర్యాప్తు చేయకుండా ఇక్కడికి వచ్చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి మా యాదవుల మధ్య ఏదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది యాదవ సంఘానికి కానీ యాదవులకు కానీ ఎవరు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే మంత్రి గారు అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఈ వివాదంలో తీసుకొచ్చి ఆయననే ఇట్లా చేస్తున్నారని చెప్పేసి కూడా మీరు ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి మా మంత్రి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇందులో ఈ సర్పంచుల ఎంపిక అనేది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే మండల నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పచెప్పడం జరిగింది. వాళ్ళే కూడా ఎవరైతే సమర్థంగా ఉన్నారో అందరూ కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆరోపణ చేసినంత కూడా అవాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు ఇంకొకసారి వెంకరెడ్డి గారి గురించి కనుక ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు. మీరు బడుగు బలైన వర్గాలని చెప్తారు, అందరం కూడా బడుగు బలైన వర్గాలకు సంబంధించిన కాబట్టి మీరు ఎప్పుడైనా వెంకరెడ్డి గారి గురించి ఆయనకు కులాలు కానీ మతాలు కానీ ఎటువంటి సంబంధం లేదు. అటువంటి వ్యక్తిని మీరు రాజకీయాలకు మీరు ఒక బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అటువంటి మా ప్రయత్నాలన్నీ మానుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాము. ఇంకొకసారి ఇటువంటి కనుక రిపీట్ అయ్యేటట్లయితే మేము కూడా ప్రత్యక్షంగా మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని కులంతార వివాహ చేసుకున్న చందు అనే యువకుడు నామినేషన్ వేయించాడు. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఏకగ్రీవం అవుతుందని అందరూ భావించగా బీఆర్ఎస్ పార్టీ తరపున లవర్ శ్రీజాతో నామినేషన్ వేయించారు. అయితే స్క్యూటినికి వెళ్లకుండా పోలీసులు సమయం వృధా చేస్తూ స్టేషన్లో ఉంచడంతో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వారికి మద్దతుగా నిలిచి వారిని స్టేషన్ నుండి తీసుకొచ్చారు. తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని సర్పంచ్ కు నామినేషన్ వేయడంతో ఏకగ్రీవానికి బ్రేక్ పడింది. వచ్చేసేయండి అన్న, చందన వచ్చేసేయండి.
అది పట్టుకోండి అన్న పూర్తిగా పోటీ చేయడం జరిగింది. మాకు తాళ్ళపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్దలు అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాళ్ళపల్లి గ్రామ ప్రజలకు సేవ చేస్తామని ముందుకు వెళ్తామని చెప్పి ప్రతి దానిలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి మా మనస్సాక్షిగా మేము చెప్తున్నాం. అభ్యర్థిగా శ్రీజ గారు తాళ్ళపల్లి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా శ్రీజ గారు నామినేషన్ వేయడం జరిగింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రసరించుకొని ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి మండలంలోని తాళ్ళపల్లి గ్రామంలో అన్ని విధాలు ఇవాళ పూర్తయింది, నామినేషన్ పూర్తయింది. తాళ్ళపల్లి గ్రామంలో ఎవరు కూడా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఎవరు ముందుకు రాకపోవడంతో ఒక అమ్మాయి శ్రీజ అనే అమ్మాయి చదువుకుంది, బాగా చదువుకుంది. ఆ అమ్మాయి నేను వేస్తాను నుంచి ముందుకు వచ్చేసి తన సహకారంతో ఒక చందుగోడి మాజీ ఎంపీ వైస్ ఎంపీపీ గారు వాళ్ళ అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని నేను వేస్తాను, మీ ప్రజలకు సేవ చేస్తాననే విధంగా తాళ్ళపల్లి ప్రజల ముందుకు వచ్చింది. దయచేసి అక్కడున్న తాళ్ళపల్లి ప్రజలు కానీ అందరు కానీ దయచేసి మైనార్టీ అన్ని కులస్తులు కానీ ఆ అమ్మాయిని దీవించాలి. తప్పకుండా అమ్మాయిని దీవించి ఆమె మీ అందుబాటులో ఉండి 24 గంటలు మీకు అందుబాటులో ఉండి వాళ్ళు భార్యాభర్తలు మీకు అందరు సేవ చేస్తారు. ఏ విధంగా అంటే మీకు 24 గంటలు అక్కడనే ఉండి ఆ అమ్మాయి సేవ ముందుకు వచ్చింది. దయచేసి అందరూ కూడా గ్రామ పంచాయతీ తెలియజేయడం ఏమన్నా ప్రతి కులస్తులు కూడా ఆ అమ్మాయిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఆ అమ్మాయికి తోడు నీడగా మేమందరం ఉంటాం. చుట్టుపక్కల గ్రామంలో ఉన్న మండలంలో కానీ ఎమ్మెల్యే గారు కానీ హరీష్ రావు కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మేమందరూ అండంగా ఉంటాం. ఆమెకి ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళకు కానీ ఏ ఆపద వచ్చినా మేమందరం ముందుండి నడిపిస్తాం. ఆమె భయపడిన అవసరం లేదు. ధైర్యంగా గ్రామంలో ప్రచారం చేసుకోవచ్చు. ఆ ఊరిలో గ్రామస్తులు కూడా ఆమెకు అండగా ఉండాలని చెప్పి మేము ఎంతున్నా కానీ గ్రామంలో ఉన్న ప్రజలు యూత్ అందరూ కూడా అండంగా ఉండి ఆమెకు గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు సంగారెడ్డి మండలంలోని ఆ గ్రామస్తులు కూడా పొద్దుసారి ఎంబడే ఉండి ఆమె సహకరించి ఆ కుటుంబానికి వాళ్ళు సహకరించి ఆ అమ్మాయిని జాగ్రత్తగా పాప అమ్మను మన ఇంటి ఆడపిల్లగా ఎన్నుకుందాం. ఈ తాళ్ళపల్లికి అనేది విధంగా మీరు చాలా ఆలోచించండి. ప్రజలు చాలా చదువుకున్న వాళ్ళు మీరు ఆలోచించి ఓటేసి ఆ అమ్మాయిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలని చెప్తున్నాం. నాతోని ఏ సాయమైనా ఎమ్మెల్యే గారితో హరీష్ రావుతో తప్పకుండా మేము ఆ సాయం ఆమెకు అందిస్తాము. తప్పకుండా ఈ కార్యక్రమం పాల్గొన్న ఇక్కడున్న కార్యకర్త అందరికీ, మండల కార్యకర్తలు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా, పత్రిక విలేకరులకు, పోలీస్ సిబ్బందికి అందరూ సహకరించిన మీ అందరికీ కూడా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఐ జాబ్ వదిలి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పులి వెంకటేశ్వర్లు. సికింద్రాబాద్ డివిజన్ బ్లియాస్ బిఎంఎస్ మొట్టమొదటి డివిజన్ అధ్యక్షుడికి సన్మానం. మునుగోడు నియోజకవర్గంలో ఊరి బయట వైన్ షాపులు 1 గంటకే షాపులు ఓపెన్. టీవీ 999 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.